హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము తుమ్కుంటలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. ఇది మనకైతే 166 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. మనకి దీని డైమెన్షన్ వచ్చేసి అయితే 28x53 అండి. ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు అయితే ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ హౌస్ అయితే సౌత్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. మనకి ఇందులో బోరు, సంపు, అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. మనకి హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా సపరేట్ ఉందండి. పూజ రూమ్ సపరేట్ ఉంది. అలాగే కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ అయితే ఉందండి. మన కిచెన్ నుంచి అవుట్ సైడ్ ఇంకొక డోర్ కూడా ఉందండి. అటు సైడ్ అయితే ఒకటి వాష్ ఏరియా కూడా ఉంది. ఇందులో ఇదైతే కింద డబుల్ బెడ్రూమ్, అలాగే పైన కూడా డబుల్ బెడ్రూమ్ ఉందండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి డైనింగ్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఈ హౌస్ అయితే మంచి కాలనీలో ఉంటుందండి. ఈ కాలనీ కూడా చాలా బాగుంటుందండి, పీస్ఫుల్ గా. మనకైతే ఒకటి కామన్ వాష్రూమ్ ఉంది. బెడ్రూమ్ నుంచి కూడా ఒకటైతే అటాచ్ వాష్రూమ్ ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకొకటి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. మనకైతే ఈ హౌస్ కి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్ వచ్చేసి 166 స్క్వేర్ యార్డ్స్ లో కాబట్టి డైమెన్షన్ కూడా చాలా బాగుందండి. మనకి అన్ని రూమ్స్ కూడా చాలా స్పేషియస్ గా వచ్చిందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ హౌస్ వచ్చేసి అయితే మంచి కాలనీలో ఉంటుందండి. మనకి చుట్టూ సరౌండింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. మనకైతే ఇది ఓఆర్ఆర్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే కరీంనగర్ హైవే అయితే జస్ట్ 1 కిలోమీటర్ లో ఉంటుంది. ఈ హౌస్ నుంచి వచ్చేసి అయితే సికింద్రాబాద్ జస్ట్ 15 కిలోమీటర్స్ లో ఉంటుందండి. చూడండి, మెయిన్ డోర్ అయితే ఈస్ట్ డోర్ అండి. ఇది వచ్చేసి పార్కింగ్ అండి. చూడండి, ఈస్ట్ రోడ్ వచ్చేసి అయితే 40 ఫీట్, అలాగే సౌత్ రోడ్ అయితే 33 ఫీట్ రోడ్ అండి. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూద్దామండి. స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా నీట్ గా ఉందండి. చూడండి, ఇప్పుడైతే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఫ్రంట్ సైడ్ కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదైతే ఫ్రంట్ సైడ్ బాల్కనీ అండి. మనకి ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కాలనీ కూడా చాలా డెవలప్ అయితే అయిపోయిందండి. మనకైతే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి. ఇక్కడ అయితే 2 BHK హౌస్ అండి. ఇది కూడా ఇందులో కూడా పూజ రూమ్ సపరేట్ గా వచ్చిందండి. మనకి కింద కంటే ఇదైతే కొంచెం హాల్ అయితే స్పేషియస్ గా ఉందండి. మెయిన్ డోర్ కూడా టేక్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది. డైనింగ్ ఏరియా అయితే సపరేట్ గా ఉందండి. ఎల్ షేప్ హాల్ వచ్చింది. ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి. పూజ రూమ్ కూడా సపరేట్ గా ఉంది. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి అయితే కిచెన్ అండి. ఇక్కడ పూజ రూమ్ కూడా ఉంది సపరేట్ గా. మనకైతే ఇది 2 బెడ్రూమ్స్ అండి. ఒకటైతే కామన్ వాష్రూమ్ వచ్చింది, ఒకటైతే బెడ్రూమ్ నుంచి అయితే అటాచ్ వాష్రూమ్ ఉందండి. ఇక్కడ ఒకటి అవుట్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి. టోటల్ గా ఈ హౌస్ అయితే చూసారు కదండి. ఈ హౌస్ ని అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.